దయచేసి అందరూ వీలున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అనిత శ్రీనివాస్. ఈరోజు మనం సీజన్ 3 40 మాస్టర్స్ 40 డేస్ లో 20వ రోజుకు చేరుకున్నాం. మనకి తమ విశేషమైన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు శ్రీ రజిత మేడం. రజిత మేడం గురించి కొంచెం తెలుసుకుందాం. 2007లో ధ్యానంలోకి వచ్చి తన గురించి తను తెలుసుకొని వచ్చినప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ విశేషంగా సేవలు అందిస్తుంటారు. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే కోవిడ్ టైంలో PCS పిరమిడ్ కాల్ సర్వీస్ పత్రిజీ ప్రారంభించబడి దాని గురించి మేడం చాలా చాలా విశేషంగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన PMCలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా యాంకర్ గా చేస్తున్నారు. మేడం యొక్క ఇంటర్వ్యూలు వినటం అంటే నాకు చాలా ఇష్టం. మీరందరూ కూడా చాలా మంది వినే ఉంటారు. ఎంత బాగా అడుగుతారంటే సౌమ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఇలా మేడం ని చూసి నేర్చుకోవాలి అన్నంత బాగా ఉంటుంది. అలాంటి గ్రేట్ మాస్టర్ ని ఈ రోజు మనం కలవబోతున్నాం. మరి ముఖ్యంగా దగ్గర వాళ్ళు లేడీ పత్రిజీ అంటారు. ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అనిత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ మేడం. యా, సో ముందుగా నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఇంత చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో నన్ను పయనింపజేస్తూ ప్రతి క్షణం నాకు ఒక ఎరకనిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న నా గురువుకి, మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరించుకుంటూ ఈ సెషన్ని ప్రారంభించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ PMC డిజిటల్ని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ప్రతి ఒక్క మాస్టర్ని కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడెక్కడ మూలలు ఉన్న వాళ్ళని కూడా ఈ ప్లాట్ఫామ్కి తీసుకొస్తూ వాళ్ళ యొక్క ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తున్న అనిత గారికి థ్యాంక్ యూ అనిత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, నా పేరు రజిత. నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. PMC వల్ల నేను చాలా మందికి తెలిసి ఉంటాను. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో నేను చెప్తాను. ఎందుకంటే మెడిటేషన్ ద్వారా ప్రతి ఒక్కరి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే మనం ఇంతకుముందు బుక్స్లలో చదువుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు PSSM మూమెంట్ వచ్చి పత్రిజీ వచ్చిన తర్వాత మనమే ప్రతి ఒక్కరికి ఒక బుక్ అన్నమాట. ఎందుకంటే మన లైఫ్ బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ రజిత ఏంటి అంటే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్. ఒక చిన్న పల్లెటూరులో నేను పుట్టాను. 3 బ్రదర్స్ మధ్య ఒకతే అమ్మాయిని. చాలా అల్లారు ముద్దుగా పెరిగాను నేను. ప్రపంచం అంటే ఏంటో నాకు తెలియదు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. పంట పొలాల మధ్యలో, సర్వెంట్స్ మధ్యలో అలా నా బాల్యం అంతా గడిచిందనమాట. అంటే ప్రతిదీ నా తల్లిదండ్రుల గారాబం వల్ల నాకు అన్ని అంటే ఉన్నతమైన కుటుంబమే. సో నాకు అన్నీ ఉండేవి, దేనికి లోటుపాటు అనేది లేదనమాట. అలా నా బాల్యం అంతా గడిచింది. అంటే ప్రతిదీ ఉంటుంది కదా లైఫ్లో, దేనికి కొరత అనేది లేదు. సో అలా జరుగుతూ ఉన్న టైంలో నాకు వచ్చిన తర్వాత ఒక ఊహ అనేది తెలిసిన తర్వాత నాకు దేవుడు అంటే చాలా ఇష్టం ఉండేదన్నమాట. నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, శివుడికి ఇలా నేను ఎంతో పూజలు చేస్తూ ఉండే టైంలో నేను పూజ చేసి ఇంటికి వచ్చేదాన్ని. చిన్న చిన్న విషయాలకే నా ఫాదర్ మీద, మదర్ మీద నేను ఎంతో విసుక్కునేదాన్ని అనమాట. సో అప్పుడు నా ఫాదర్ నన్ను ఒక క్వశ్చన్ వేశారు. ఏమని అంటే, నువ్వు గుడికి వెళ్తున్నావు కదా, దేవుడి దగ్గర నుండి నువ్వేం నేర్చుకొని వస్తున్నావు, చిన్న చిన్న విషయాలకే నీకు ఎందుకు కోపం వస్తుంది అని అడిగారనమాట. సో అది ఆ రోజు నా జీవితం యూటర్న్ తీసుకున్న రోజు అని నేను చెప్పాలి. అప్పుడు నేను కూర్చొని ఆలోచించుకున్నాను, నేను నా పేరెంట్స్కే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నేను ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాను. సో ఈ కోపము అంటే ఇవన్నీ నాకు ఏంటి అంటే నా తల్లిదండ్రులు, ఒక్కతే అమ్మాయిని, ఆ గారాబము అన్నిటి వల్ల ప్రతిదీ నేను ఏదనుకుంటే అది జరగాలన్నమాట. ఏదైనా జరగకపోతే నాకు తెలియకుండానే కోపము, అసహనము అన్నీ వచ్చేవి. సో అలా నేను నా కోపాన్ని ఎలా తగ్గించుకోవాలని నేను సెర్చ్ చేస్తున్న టైంలో నా దగ్గరికి శ్వాస మీద ధ్యాస అనే పాంప్లెంట్ వచ్చింది.
సో శ్వాస మీద ఆనాపానసతి ధ్యానం చేస్తే కోపాలు తగ్గుతాయంట. ఇవన్నీ వినేసరికి ఓహో! నాకున్నది కోపమే కదా! నేను నా కోపాన్ని తగ్గించుకోవాలి అని అలా నేను ధ్యానంలోకొచ్చాను. ధ్యానంలోకి నా ఫస్ట్ క్లాస్ ఏంటి అంటే ఒక మేడం ఎవరైతే నాకు ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేశారో, ఆ మేడం వాళ్ళ హస్బెండ్‌కి క్యాన్సర్ వచ్చింది అన్నమాట. ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా తన క్యాన్సర్‌ని తగ్గించుకుంది. క్యాన్సరే తగ్గినప్పుడు నా కోపం ఎందుకు తగ్గదు అని అలా నేను ధ్యానంలోకి ఎంటర్ అయ్యాను. అలా ఫస్ట్ నేనొకటి అనుకున్నాను. అన్ని రోజులు పూజలు జేస్తేనే నా దాంట్లో చేంజెస్ రాలేదు. మరి ఈ ధ్యానం అనేది నేను పట్టుకున్న తర్వాత నాలో మార్పనేది వస్తుందో లేదో, ఒక 41 డేస్ చేస్తాను. నాలో చేంజెస్ నాకు కనిపిస్తే, నాకు దాని మీద నమ్మకం ఉంటే, నేను సాధన అనేది కంటిన్యూ చేస్తాను. లేకపోతే ఈ గురువొద్దు, ఈ మెడిటేషన్ ఒద్దు అని నేను నిర్ణయం తీసుకొని, ఒక 41 డేస్ నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఫస్ట్ నాకు ధ్యానంలోనే రెండో రోజే సాయిబాబా కనిపిచ్చారు. అప్పటి వరకి గుళ్ళు, గోపురాలు తిరుగుతే కనిపించని దేవుడు ధ్యానంలో కనిపించేసరికి ఒక నమ్మకం కనిపిచ్చింది. పూజలకి, ధ్యానానికి అయితే ఏదో తేడా ఉంది అన్న ఒక అవగాహన నాకు సెకండ్ రోజు స్టార్ట్ అయింది. తర్వాత ఏంటి అంటే నాకు నేను కనిపించాను. నేనిక్కడే ఉన్నాను. నాకు నేనెలా కనపడుతున్నాను? అంటే ఇంకొక రజిత ఎక్కడి నుండొచ్చింది? ఈ డౌట్స్ నాకుండేవన్నమాట. అది ఒక ఎక్స్‌పీరియన్స్ పొందాను. తర్వాత అలా నేను చేస్తున్న టైంలోనే నాకు అంతకుముందు ఒక హెడ్‌ఏక్ ఉండే. మైగ్రేన్ హెడ్‌ఏక్. ఎంత పెయిన్ అంటే నాకు ఎన్ని టాబ్లెట్స్ మింగినా తగ్గని హెడ్‌ఏక్ ఆహ్, ధ్యానంలోకి రావడంతోనే 1 వీక్‌లో వారంలో 2 సార్లు, 3 సార్లొచ్చేది. 1 వీక్ అయినా, 15 డేస్ అయినా ఆ హెడ్‌ఏక్ నాకు రాకుండా ఉండడం, వచ్చినా నేను ధ్యానంలో కూర్చోగానే అది తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అంటే పత్రిజీ చెప్తారు గదా! ఆహ్, నో డాక్టర్, నో మెడిసిన్ అనేది నాకు ధ్యానంలోకి రాగానే అసలు ఈ ధ్యానం హెడ్‌ఏక్ రాగానే ధ్యానం చేయగానే హెడ్‌ఏక్ తగ్గిపోయేది. అంటే నాకది కొన్ని ప్రూఫ్స్ అనేవి నాకు దొరకడం స్టార్ట్ అయింది. ఓకే. ఈ ధ్యానంలో అయితే ఏదో ఉంది. ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అప్పుడే నేను ఇనిషియల్ స్టేజెస్‌లో ఉన్నాను కాబట్టి. సో, అలా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా నాకు 41 డేస్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటి అంటే నేను ఫుల్లు నాన్ వెజ్ తినే కుటుంబంలో పుట్టాను. నేను చెప్పాను కదా! రిచ్ ఫ్యామిలీ, ఒకతే అమ్మాయిని, దేనికి లోటు లేదు. రోజు అదే ఉండేది నాకు. అలా ఉన్న నాకు ఇక్కడేమో వెజిటేరియన్ అనేది ఉండేది. కానీ అప్పటికే నా అదృష్టానికి నేను 1 ఇయర్ నుండి నాకు తెలియకుండానే బాబా బుక్స్ నేనెక్కువ చదివేదాన్ని. పారాయణం అవన్నీ చేసేదాన్ని. సో, అప్పుడు నాకు అక్కడ ఏం చెప్తారు బాబా, "నీకిష్టమైనది ఏదైనా బాబా కోసం వదిలేయాలి" అనేది ఆ బుక్‌లో ఉంటుందనమాట. నాకన్నిటికంటే ఇష్టమైంది నాన్ వెజ్ ఉండేదప్పుడు. సో, అప్పుడు నేను ఆ నాన్ వెజ్‌ని బాబా కోసం వదిలేసాను. కానీ 1 ఇయరే టార్గెట్ పెట్టుకున్నాను. 1 ఇయర్ అయిపోగానే తినేద్దాము నాన్ వెజ్ అనుకున్నాను. ఎప్పుడైతే ఈ ధ్యానం పరిచయం అవ్వడము, ఇక్కడ వెజిటేరియనే తీసుకోవాలని చెప్పడము అప్పుడు నాకు ఇది ఎటు 1 ఇయర్ నాకు కౌంట్ అవుతుంది కదా! నేను మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే వెనక్కెళ్తాను అని అలా నేను వెజిటేరియన్‌లోకొచ్చాను. సో, నేను వెజిటేరియన్ అంటే మా మదర్, ఫాదర్ ఏమన్నారు, "నువ్వు ధ్యానం చేసుకుంటే చేసుకో కానీ వెజిటేరియన్ ఎందుకు? తినే కుటుంబంలో పుట్టావు. నువ్వు తినకపోతే ఎలా అవుతుంది? నువ్వు తినకుండా ఉంటే మేమెలా తింటాము" అనేవాళ్ళనమాట. మీరు తింటారో తినరో అది మీ ఇష్టం. ఇంక నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ రోజు నుండి వెజిటేరియన్ అవుతాను అని. అలా నేను మళ్ళీ ఆ వెజిటేరియన్ అనేది నేను కంటిన్యూ చేశాననమాట. సో, ఈ 41 డేస్‌లో ఇలా నాకున్న టైంలో కొంచెం నేను కూల్‌గా మాట్లాడడము, ఇంతకు ముందులాగా ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకి విసుక్కోకుండా ఉండడము, నాలో చేంజెస్ చూసి మా మదరు, ఫాదర్ కూడా మేము కూడా వెజిటేరియన్స్ అవుతామని డిసైడ్ చేసుకున్నారు. సో, ఈ ఇంకా నాకీ అయిపోతున్న ఎండింగ్‌కొచ్చేస్తుంది 41 డేస్. పత్రి సార్ క్లాస్ ఎక్కడో ఉంది అని నేను విన్నాననమాట. మరి గురువుని నమ్మొచ్చో లేదో నాకు రకరకాల డౌట్స్ అనమాట. హ్మ్. సరే ఈయనే పర్ఫెక్ట్ గురువు. నా నాకు ఈయననే ఇంక గురువు అల్టిమేట్. ఇంక ఈయన తప్ప నాకు జీవితంలో గురువనేది లేకపోతే నాకు ప్రూఫ్ కావాలి అనుకున్నా.
అప్పుడు నేను ఆ రోజు పత్రి సార్ క్లాస్‌కెళ్ళాను. ఆ ప్రూఫ్ నేను ఎలా కావాలనుకున్నాను అంటే, నేనెక్కడున్న దాన్ని అక్కడే ఉంటాను. నా ఆయనే నా దగ్గరికి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తే ఈయనే నా గురువు అని నమ్మి, ఇంకా ఈ ధ్యానాన్ని, ఆ గురువుని నేను పట్టుకొని నా జర్నీ కంటిన్యూ చేసుకుంటాను అని నేను అనుకున్నాను. సో, ఆ రోజు సార్ క్లాస్‌కి వెళ్ళడం జరిగింది. ఆహ్, ఎ పత్రి సార్ క్లాస్ అంటే మనందరికీ తెలుసు ఎంతమంది ఉంటారో. బట్ ఆయన క్లాస్ అయిపోగానే స్టేజ్‌కి దిగి నేనెక్కడో వెనకాతల ఉన్నా అనమాట. ఎందుకంటే అప్పటికి నాకు రకరకాల భయాలు. పత్రి సారు కోప్పడతారు. ఇలా అన్నీ చెప్పుంటారు కదా! అవన్నీ నా మైండ్‌లో ఉన్నాయన్నమాట. ఎక్కడో వెనకాల నిలబడి ఉంటే పత్రిజీ నా దగ్గరికి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక 5 మినిట్స్ అలా పట్టుకొనున్నారు. అప్పుడు నాకర్థమైంది నేను ఈ గురువు కావాలనుకొని వచ్చాను అని. అలా ఇంకా దాన్ని వదలొద్దు అని నిర్ణయించుకొని 2007 నుండి ఇప్పటి వరకి ఈ పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో నేనున్నాను. ఆ గురువు ఏదైతే చెప్తే ఆయన ఒక మాట నాకు వేదవాక్కు. అది ఏదైనా అవ్వనియండి దాన్ని పట్టుకొని నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో, అలా నేను 41 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలో నాకు మా ఫాదర్ బాడీ వెకేట్ చేశారు. నాకు మా డ్యాడీ అంటే చాలా ఇష్టమనమాట. ఏదైనా నేను నా ఫాదర్‌తో షేర్ చేసుకునేదాన్ని. అలాంటిది నా ఫాదర్ డెత్ అనేది నాకు ఏం అర్థం కాలేదు. అంటే నాకు చిన్నప్పుడు నాకు తెలియకుండానే మేము ఆరుబయట పడుకుని పల్లెటూరు కదా! ఆరుబయట పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూసేదాన్ననమాట. చూస్తున్నప్పుడు నేను అనుకునేదాన్ని, చనిపోతే పైలోకానికెళ్తాం కదా! ఆ లోకానికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మలో వేరే పేరెంట్స్ ఉంటారు కదా! ఈ పేరెంట్స్ ఉండరు కదా! ఈ జన్మలో నాకెంత చక్కటి పేరెంట్స్ ఉన్నారు. నన్నెంత జూసుకుంటున్నారు. మళ్ళీ జన్మలో అలాంటి పేరెంట్స్ నాకు దొరకకపోట అప్పుడు నేను సార్ క్లాస్‌కి వెళ్ళాను. నా ఫాదర్ చనిపోయిన నెక్స్ట్ డేనే నేను మా మదర్‌కి ఒక్కదానికి చెప్పాననమాట. ఇలా పత్రి సార్ క్లాస్ ఉంది. నేను వెళ్తాను అంటే, సరే వెళ్ళు అన్నారు. అలా నేను సార్‌ని మీట్ అయ్యాను. మీట్ అవుతే సారు నేను ధ్యాన జగత్ ఆఫీస్‌లో ఉంటాను. అప్పుడు ధ్యానేంద్ర ప్రదేశ్ అనేవాళ్ళు. అక్కడికొచ్చి కలువు అన్నారు. నేనెళ్ళగానే సార్‌కి అన్నీ అర్థమైపోద్ది గదా! మన లోపల పెయిన్ అంతా. అప్పుడు సార్ ఏంటి సంగతులు చెప్పు అంటే, సార్ ఇలా మా ఫాదర్ బాడీ వెకేట్ జేశారు. అప్పుడు బాడీ వెకేట్ జేశారు. ఈ వర్డ్స్ కూడా తెలియదు. మా ఫాదర్ చనిపోయారు అని అన్నాను. అంటే, అవునా అని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నీకు నేనున్నాను కదా! అని చెప్పారు. అంతే. ఆ ఒక్క మాట నాకు ఎంత బలాన్నిచ్చింది అంటే ఇంకా ఆ పెయిన్ అనేది నా లోపల నుండి మొత్తంగా తుడిచిపెట్టుకొని ఎళ్ళిపోయింది. సో, అప్పుడు పత్రి సార్ నాకు ఏం చెప్పారు అంటే, "నువ్వు ఒక సెంటర్‌ని ఏర్పాటు చెయ్యు" అని చెప్పారు. అసలు ధ్యానం ఎక్కువ మాట్లాడేదాన్ని కాదనమాట. చానా లిమిటెడ్ సర్కిల్. నా బ్రదర్సు, నా పేరెంట్సు లేదంటే ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని అంతవరకే ఉండేదనమాట. నా ఈ స్టైల్ అంతా అట్లనే ఉండేది. అలాంటిది సారు మెడిటేషన్ సెంటర్ పెట్టమంటే, సెంటర్ అంటే అందరితో మాట్లాడాలి. ముందు ఒక ప్లాన్ చేసుకోవాలి. మెడిటేషన్ చెప్పాలి. ఇంతుంటుంది. అసలు నేను చెప్పగలనా లేదా? పత్రిజీ ఏంటి నాకీ వర్క్ ఇచ్చారు అని నేననుకున్నాను. సరే గురువు చెప్పారు గాబట్టి చేద్దామని నేను ఎవరైతే మెడిటేషన్‌లోకి నాకు పరిచయమై ఉంటారో వాళ్ళందరితో నేను డిస్కషన్ పెట్టాననమాట. ఇలా పత్రి సార్ మరి సెంటర్ అడుగుతున్నారు ఏం చేద్దాము అని అంటే అందరూ ఏమన్నారంటే, "అసలు నా నోట్లో నుండి ఇలా వచ్చిందో లేదో వాళ్ళు దాంట్లో ఏముంది తప్పకుండా పెడదాము. అసలు అని అన్న తర్వాత అక్కడ అంతా సెర్చ్ చేస్తున్నామనమాట. ఆ సెంటర్ ఒక మేడం అన్నారు, "మా ఇల్లుంది. పైన ఒక రూమ్ ఉంది. కావాలంటే మీరు సెంటర్‌కి తీసుకోవచ్చు. నాకసలు రెంట్ కూడా అక్కర్లేదు. ఒక 1 ఇయర్ వరకైతే మీరు ఫ్రీగా తీసుకోండి" అన్నారు. సో, సెంటరొచ్చేసింది. కానీ దాంట్లో వస్తువులు అన్నీ కొనాలి కదా! అలా మా ఫ్రెండ్స్‌తో మాట్లాడగానే వాళ్ళందరూ మేము 10,000 ఇస్తాము. మేము 5,000 ఇస్తాము. ఇలా వితిన్ 1 వీక్‌లోనే 1,00,000 కలెక్ట్ అవ్వడమే కాకుండా సెంటర్ వచ్చింది. వెళ్లి పత్రి సార్‌కి చెప్పగానే ఒక డేట్ ఇచ్చి నేనొస్తాను సెంటర్ ఓపెనింగ్‌కి అని చెప్పారు. ఇంకా సార్ రావడము, దానికి పేరు పెట్టడము, సారు సెంటర్‌ని ఓపెన్ చేయడము అన్నీ జరిగాయి. సో, అలా సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు పత్రి సారు వేరే వాళ్ళని పక్కన నిలబెట్టుకొని నేను ఆ టైంలో అక్కడ లేను. అంటే కింద దానికి సంబంధించిన వర్క్స్ అన్ని నేను చూస్తున్నాను. నేను ఫోర్త్ ఫ్లోర్‌లో అనమాట సెంటరు. నేను ఆ ప్లేస్‌కెళ్ళేసరికి సార్ రిబ్బన్ కట్ చేయడము, అందరిని లోపలికి తీసుకెళ్లడము, ధ్యానంలో కూర్చోబెట్టడం కూడా జరిగింది.
నాకు పైకెళ్ళి ఆ సీన్ అంతా చూసేసరికి నాకు చాలా బాధేసింది. నేను ఇంత కష్టపడి పాంప్లెట్స్ ప్రింట్ చేపిచ్చి, డొనేషన్స్ కలెక్ట్ చేసి, ఇంత చేస్తే నా గురువు ఇనాగ్రేషన్ టైమ్‌లో నన్ను ఉండనివ్వకుండా ఎవరినో పక్కన పెట్టుకొని రిబ్బన్ కట్ చేసి లోపలికెళ్లారు అని నేను ధ్యానంలో కూర్చున్నా నాకు ఇవే థాట్స్ వస్తా ఉన్నాయన్నమాట. సో, ఎందుకిలా జరిగింది అని నేను ధ్యానంలో అనుకుంటూ ఉంటే నాకొక చక్కటి ఆన్సర్ వచ్చింది. అక్కడ చేయడం వరకే నీ పని. దాని తర్వాత ఆ సెంటర్‌తో నీకెలాంటి సంబంధం లేదు. దాన్ని నువ్వక్కడ వదిలేసి, నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి అని నాకొచ్చింది. అంటే నా అనేది అంటే మనము అనుకుంటాము. ఒక మనుషులతోనే అటాచ్‌మెంట్ అనుకుంటాం. కాదు. మనం చేస్తున్న పనితో మనకు అటాచ్‌మెంట్ పెరుగుతుంది. మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటే దానితో అటాచ్‌మెంట్ పెరుగుతుంది. సో, అక్కడ ఆ అటాచ్‌మెంట్ నుండి సార్ నన్ను దాంట్లో నేను ఇరుక్కోకుండా పక్కకు తీసుకొచ్చారు అనేది నాకర్థమైంది. ఇంకా దాన్ని నేనక్కడ ఆ సెంటర్‌ని అంతా నేను వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, మళ్ళీ నేను వేరే నా జాబ్ వెతుక్కోవడం అంతా జరిగిందనమాట. సో, ఇలా ఉన్న టైంలో నాకు ఇంకా జాబొచ్చింది. నేను ఈ సెంటర్ అంతా అయిపోయింది. నాకు ఒక ఆరోగ్యశ్రీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా జాబొచ్చింది. ఫస్ట్ నాకొచ్చిన జాబే అసిస్టెంట్ మేనేజర్. ఆహ్, ఇంకా ఎలా ఉంటుంది? ఎంత మంచి జాబొచ్చింది నాకు. ఇంకా నేను హ్యాపీగా అని నేను ఫుల్ ఎళ్లి ఫస్ట్ డేనే నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను. అసలు నాకేం అర్థం గాలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్స్‌తో మీటింగ్స్ చానా డిఫరెంట్ అంటే నేను అలా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఒకేసారి నాకు అదంతా చూసేసరికి అసలు నేను ఫస్ట్ ఇక్కడ జాబ్ చెయ్యగలనా? లేదా? అన్న డౌట్స్ నాకు రైజ్ అయ్యాయన్నమాట. ఒక 1 మంత్ నేను ట్రై చేశాను. అలా ఉన్న టైంలో నాకు అక్కడ నేను చాలా కొన్ని స్ట్రగుల్స్ అనేవి నేను ఫేస్ చేశాను. ఆ టీమ్ అంతా మధ్యలో మింగిల్ అవ్వలేకపోయేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. వర్క్ కూడా నేను చేస్తామనేసరికి నాకు తెలియకుండానే భయము అన్నీ వచ్చేసేవి. నాకొచ్చిన వర్క్‌ను కూడా నేనక్కడ మర్చిపోయేదాన్ని. అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను. అంటే ఎందుకు నేను ఈ ఫియరు, ఎందుకు ఈ స్ట్రగుల్ ఫేస్ జేస్తున్నాను అని నేను అనుకున్నాను. ఒకరోజు పత్రి సార్ క్లాస్ ఉంది. సారీ ఇక్కడ ఒకటి చెప్తాను. వెళ్ళినప్పుడు ఆ సార్ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను ముందు రోలో కూర్చున్నాననమాట. సార్ క్లాస్ చెప్తున్నారు. ఎప్పుడు పత్రి సార్ క్లాస్‌కెళ్ళినా ముందు రోలోనే కూర్చునేదాన్ని నేను. అప్పుడు సారు మిలారెప్ప బుక్ ఇక్కడ ఎవరైనా చదివారా అన్నారు. నాకసలు తెలియదు మిలారెప్ప బుక్కు అనేది. ఎవరెవరు చదవలేదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అంటే, నేను కూడా హ్యాండ్ రైజ్ చేశాను. అప్పుడు సారన్నారు, "మిలారెప్పని గురువు ఎన్ని కష్టాలు పెట్టాడు. ప్రతి ఒక్కరు ఆ బుక్ చదవాలి" అన్నారు. అదే రోజు సార్ క్లాస్ అయిపోయిన తర్వాత మిలారెప్ప బుక్ కొనుక్కొని నేను ఇంటికొచ్చి హోల్ నైట్‌ను ఒక రోజులో కూర్చొని బుక్ కంప్లీట్ చేశాను. అంటే మనము కిందటి జన్మలో ఎన్నో కర్మలు చేసుకొనొస్తాం. మన కర్మ దగ్ధమవ్వాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజ్ ఒస్తది. అది జాబ్ రూపంలో ఛాలెంజ్ అవ్వచ్చు. లేకపోతే మనము మనం తెచ్చుకున్న ఏమంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. యాహ్! ఒక్క సెకండ్ నేను చూసుకోలేదు. ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్ అయిపోయింది. 2 మినిట్స్. ఒక గురువు ఎలా మోటివేట్ చేస్తాడో చూడండి. మిలారెప జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాలి. అద్భుతమైన పుస్తకం అది. చిన్న పుస్తకమే ఉంటుంది. మేడం భగవద్గీత కూడా నేర్పిస్తారు. ఇందాక చెప్పలేదు నేను మర్చిపోయాను. ఈరోజు మనం మేడం దగ్గర నుంచి అది కూడా తీసుకుందాం అనుకున్న టైంలో. ఎంత సర్వీస్ చేస్తారో మాటల్లో చెప్పలేము అది. మనకి ఎక్కువ ఆనందం కలిగినప్పుడు మాటలు రావు. చూస్తూ ఉండిపోతాం. ఆ మేడం నాకు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. మన పత్రిజీ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఎంతగా తయారు చేస్తున్నారో చూడండి. బుక్ తెలుగులో ఉందండి. మిలారెప బుక్ తెలుగులో ఉంది. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు రాశారు. యెస్. అవును. సో, అలా మిలారెపా బుక్కు నేను చదివాను. అప్పుడు నాకు చాలా ఆన్సర్స్ దొరికాయన్నమాట. అంటే అక్కడ గురువు ఏం చేస్తారు అంటే అతని కర్మ
దగ్ధం అయిన తర్వాత ధ్యానం నేర్పిస్తారు. ఆ కర్మ దగ్ధం అవ్వడానికి ఎన్నో పరీక్షలు పెడతారు. కానీ మన గురువు ఏం చేస్తున్నారు అంటే ముందు ధ్యానం నేర్పించి, ధ్యానం ద్వారా ఒక శక్తి మనలోకి వచ్చి నేనున్నాను అని సపోర్ట్‌నిస్తూ మనకు పరీక్షలు పెడుతున్నారు. అంటే ఆ కాలంలో ఆ పరీక్షలు కరెక్ట్. ఈ కాలంలో పత్రిజీ నీ కర్మ దగ్ధమైతేనే నేను ధ్యానం చెప్తా అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ మూవ్‌మెంట్‌లో ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు. అంత సపోర్ట్ ఇస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే ఒక్కొక్కసారి మనం అవి తట్టుకోలేం. అంటే మనము ఇప్పుడు దీనికి అనుగుణంగా ఇలానే మనం ఉన్నాం కాబట్టి. సో, అప్పుడు నేను 'మిలారెపా' బుక్ చదివిన తర్వాత నాకొక క్లారిటీ వచ్చింది. అంటే కిందటి జన్మలో నేనేం చేసుకొనొచ్చానో, దానికి ఈ జాబ్ అనేది ఒకటి తీసుకొని, ఈ జాబ్‌లో దానికి కావాల్సిన స్ట్రగుల్ నేను ఫేస్ చేస్తున్నాను అని నాకర్థమైందనమాట. సో, అలా నేను జాబ్‌లో ఉన్నప్పుడు నేను ఒకసారి ధ్యానంలో అంటే నా మదర్ ఉంటారనమాట నాకు. మదర్ ఉన్నారు కదా! సో, ఎలా ఉండేదంటే నేనంటే చాలా ఇష్టం నా మదర్‌కి. కానీ ఫుడ్ విషయానికొచ్చేసరికి మాత్రం అది వండితే అదే తినాలి అనేవాళ్ళు. కానీ నాకు నచ్చింది పెట్టేవాళ్ళు కాదనమాట. సో, అప్పుడు నేను అనుకున్నాను ఎందుకు నాకిలా జరుగుతుంది? నా మదర్‌కి నాకు మధ్యలో ఆ చిన్న ఎందుకు ఈ కమ్యూనికేషను దీని కోసం నేను ఆలోచించడము ఇదంతా ఎందుకు జరుగుతుందని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు చాలా చక్కటి ఇది నేను ప్రతి క్లాస్‌లో చెప్తాను. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఎలా క్యారీ చేసుకొనొస్తాం అనడానికి. సో, ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకేం ఆన్సర్ వచ్చింది అంటే కిందటి జన్మలో నా మదర్ డాన్సర్ అనమాట. చిన్న బేబీ తనకి కేర్ టేకర్‌గా నేనున్నాను ఆ జన్మలో. ఉన్నప్పుడు చక్కగా డాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. చాలా మందొచ్చారు ఆ డాన్స్ ప్రోగ్రామ్‌కి. ఆ బేబీ చక్కగా డాన్స్ చేసొచ్చి అక్కడ ఒక విందు ఏర్పాటు చేశారనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. తను చాలా ఇష్టంగా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది కదా! చక్కటి భోజనం తిందామని ప్లేట్‌లో పెట్టుకోవడానికి ఎళ్తుంది. నేను తన కేర్ టేకర్‌ని కదా! తను ఆ ఫుడ్ అంతా తింటుంటే అంటే తన కేర్ టేకర్‌గా ఏంటి తను లావు అవ్వకుండా చూడడము అన్నీ నేను అలా ఉన్నాననమాట తనకి. సో, నేను తను పెట్టుకుంటున్న ఫుడ్‌కి అడ్డు వెళ్ళి ఏమని చెప్తున్నానంటే, "ఇది కాదు నువ్వు తినాల్సిన ఫుడ్డు. అక్కడ పెరుగన్నం ఉంది. అది మాత్రమే నీ ఫుడ్డు. ఇదంతా నువ్వు తినకూడదు" అని చాలా గట్టిగా అరుస్తూ చెప్తున్నాను. నేను ఆ గట్టిగా అరుస్తూ చెప్తున్నప్పుడు ఆ ప్లేట్‌లో పెట్టుకోవడానికి వెళ్ళిన ఆ బేబీ ఒక ఫేసు చాలా బుచ్చుకొని ఆ ప్లేట్ అక్కడ బెట్టేసి కామ్‌గా వెళ్లి పెరుగన్నం తినింది. అంటే తనకిష్టమైన ఆహారాన్ని తినకుండా నేను ఆ జన్మలో అడ్డుకున్నందుకు, ఈ జన్మలో నాకిష్టమైన ఫుడ్ కాకుండా మా మదర్ తను పెట్టింది నన్ను తినాలనేది. చూడండి ఎంత క్యారీ చేసుకొనొస్తాము. కేర్ టేకర్‌నైనా చెప్పే విధానం ఉండాలి. అర్థం చేసుకొని సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎలా మౌల్డ్ అవుతూ, మనం మౌల్డ్ అవుతూ అవతల వాళ్ళని ఎలా మౌల్డ్ చేసుకోవాలన్న పద్ధతి మనం ముందు నేర్చుకోవాలి. అంటే ఒక కేర్ టేకర్‌ని అన్న అహంకారంతోని ఎందుకు వినకూడదు, వినాలి కదా నేను చెప్పింది అన్న నేనప్పుడు ఆ వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ బేబీ పడ్డ పెయిన్ ఏదైతే ఉందో, ఈ జన్మలో నేనది పడుతున్నాను అని అర్థం చేసుకొని అప్పుడు నేను దాన్ని ఆహ్, మా మదర్‌కైతే ఈ జన్మలో అప్పుడు నేను రియలైజ్ అయ్యి, మా మదర్‌కి ఏవైతే ఇష్టమో తెలుసుకొని కిచెన్ అంతా నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని, చాలా రోజులు మా మదర్‌కి ఇష్టమైనయి అన్నీ వండి పెడుతూ ఉండడం వలన నేను దాంట్లో నుండి రిలీజ్ అయ్యాను. అంటే మనము ఏదైతే రియలైజ్ అయితామో దాని నుండి మనం బయటికొచ్చేస్తాం. సో, అందుకే ఇలా నేను గత జన్మలు చూసుకోవడము, మరి దాని నుండి నేను నేర్చుకోవడము, అలా నా జర్నీ అంతా సాగుతా ఉంది. సో, ఎక్కువ నా ఇదే చెప్తున్నట్టున్నాను. ఓకేనా? పర్వాలేదండి. ఎలా చెప్పినా పర్వాలేదు. యాహ్! అనుభవ జ్ఞానం మెయిన్. యెస్. ఇక్కడ అది మాత్రం అనుభవ జ్ఞానమే నేనెక్కువ షేర్ జేస్తాను. ఎందుకంటే దాని నుండి మనం నేర్చుకుంటాం కాబట్టి. సో, అలా నా జర్నీ అంతా సాగుతూ వచ్చింది. దాని తర్వాత ఇంకా పత్రి సార్ ఏది చెప్తే అది నాకంటూ నేను మూవ్‌మెంట్‌లో ఎప్పుడు ఈ పని చేయాలని కానీ, నేనెప్పుడు నిర్ణయం తీసుకొని ఒక్క పని చేసింది లేదండి. ప్రతీదీ పత్రిజీ ఏది చెప్తే నేను అది మాత్రమే తీసుకొని ఆ పని చేసి దాన్నక్కడ వదిలేసి మళ్ళీ నేను వేరే పని టేకప్ జేసేదాన్ని. అలా ఇప్పటివరకి ఈవెన్ దో పీఎంసీలో జాయిన్ అవ్వడం గూడా పత్రి సార్ చెప్పడం వల్లనే. తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి వర్క్ చేయడము, శాకాహార ర్యాలీలకి సపోర్ట్ చేయడము, కడతాల్లో ఫస్ట్ టైము మనకి యోగా డే సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ జేయడము, ఇలా అన్నీ జరుగుతూ వచ్చాయి.
సో ఇంకా ఈ జర్నీ అంతా ఇలా ఉన్న తర్వాత సో భగవద్గీత నాకు ఎలా వచ్చిందో చెప్తాను. ఎందుకంటే భగవద్గీత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. భగవద్గీతలో ప్రతి శ్లోకం సారు ఏ టాపిక్లో ఉన్నా ఎక్కడ ఉన్నా భగవద్గీత శ్లోకం తీసుకొని చెప్తారు. మనకి ఫస్ట్ టైం భగవద్గీత బుక్ రిలీజ్ శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అది మన పుస్తకము. సో సారు దాన్ని ఏం చేశారు అంటే అది ఇప్పుడు మేడం చూపిస్తున్నారు అనిత మేడం. సో ఆ బుక్ అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. నన్ను అది అట్రాక్టివ్ చేసింది అనమాట ఆ బుక్. నేను ఆ బుక్ తీసుకొని ఒక 2-3 ఇయర్స్ అయితే సెల్ఫ్లోనే ఉంది. దాన్ని ఏం నేర్చుకున్నది లేదు, పెట్టింది లేదు. తర్వాత ఒకరోజు ఎందుకు నేను భగవద్గీత బుక్ కొనుక్కున్నాను, నేను అసలు ఎందుకు చదవట్లేదు అని అలా నేను ఫస్ట్ ఓపెన్ చేసి శ్లోకాస్ నేర్చుకున్నాను అనమాట. అన్నిటికంటే నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేస్తే అందులో 2 ఒకటి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అనేది. అంటే పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. ఇది మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం భగవద్గీత శ్లోకం. చనిపోయినప్పుడు నాకు ఒక డౌట్ రేజ్ అయ్యేది. చనిపోయినప్పుడు భగవద్గీత శ్లోకం పెడుతున్నారు అక్కడ, పెట్టి మరి ఏడుస్తున్నారు, పెడుతున్నారు, అది వింటూ ఏడుస్తున్నారు. మరి కృష్ణుడు చెప్పింది వీళ్ళు ఆచరిస్తున్నారా, జస్ట్ వింటున్నారా? మరి ఆచరించకపోవడానికి గల కారణాలేంటి? ఇలా నాకు అనిపించేదన్నమాట. ఎందుకు అంటే మరి అసలు వాళ్ళ దగ్గర ధ్యానం లేదు. ధ్యానం లేనప్పుడు ఆ జ్ఞానమే లేదు. అంటే అది వింటున్నాం కానీ విని ఆచరించుకోవాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఈ ధ్యానం, అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ముక్తి మోక్షం కావాలనుకునే ముముక్షువులందరికీ లభించిన మహాప్రసాదమే భగవద్గీత అంటారు. అసలు ముక్తి అంటే ఏంటి ఫస్ట్? మోక్షం అంటే ఏంటి? ముందు మనకు ఆ 2 పదాలు అర్థం కావాలి. ముక్తి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే ముక్తి. మరి నన్ను నేను ఎలా తెలుసుకుంటాను? నేను శరీరమా? ఆత్మనా? అసలు నేను శరీరం కాదు ఆత్మను అయితే ఈ ఆత్మ అనేది ఎన్ని జన్మలు తీసుకుంది? కిందటి జన్మలో ఎక్కడుంది? నెక్స్ట్ ఈ జన్మలో జ్ఞానాన్ని నేర్చుకొని మళ్ళీ ఎక్కడికెళ్తుంది? అంటే నన్ను నేను తెలుసుకోవాలి అనే ఈ స్థితి మరి ముక్తి. మరి నన్ను నేను తెలుసుకోవడానికి కావాల్సిందే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో నేను శరీరం కాదు ఆత్మను అని మనకు అర్థమవుతుంది. కానీ ధ్యానం చెయ్యనప్పుడు భగవద్గీత అక్కడ పెట్టుకున్నప్పుడు భగవద్గీత వింటున్నాం కానీ అది దాంట్లో అర్థం ఎక్కడవుతుంది? ఆచరణకు రాదది. ఎందుకంటే ఆచరణకు రావాలి అంటే ముందు దాన్ని మనం అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఒక పూజారి ఉన్నాడు. చక్కగా పూజ చేస్తున్నప్పుడు మంత్రాలన్నీ చదువుతుంటారు. మనకవి చాలా నచ్చుతాయి. మనం కొన్నిసార్లు అబ్బా! ఎంత బావుంది కథలు, పూజారి ఎంత చక్కగా చెప్తున్నారు అని చనిపోయినప్పుడు కూడా పూజారిని పిలిపించి అన్ని భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటే అన్నీ చక్కగా వింటూ ఉంటారు. కానీ అతనక్కడ ఒక పండితుడిలాగా అది నేర్చుకొని బట్టి పట్టుకొనొచ్చి చెప్తున్నారు కానీ దాంట్లో అర్థాన్ని, పరమార్థాన్ని తీసుకొని చెప్పడం లేదు. సో అలా అప్పుడు నాకనిపిచ్చేది మరి మోక్షం అసలు ఈ మోక్షం అంటే ఏంటి? సార్ చెప్తారు. ఏం చెప్తారు సార్ అంటే ఆత్మలోని శాంతి, ఆత్మలోని అభయము దాని పేరే మోక్షము అంటారు. అసలు ఈ ఆత్మలోని శాంతి అంటే ఏంటి? ఆత్మలోకి ఎలా శాంతి వస్తుంది? అంటే ఎలాంటి పరిస్థితి అయినా ఎదురవ్వని నువ్వు స్థితప్రజ్ఞుడిలాగా ఉండాలి. ఏమైనా రావచ్చు. ఇప్పుడు చావొచ్చింది. ఇప్పుడు నేనే ఇంతకుముందు చెప్పాను. నా ఫాదర్‌తో నాకు చాలా అటాచ్‌మెంట్. నా ఫాదర్ చనిపోయినప్పుడు ఆ పెయిన్ నుండి నేను బయటపడడానికి నాకెంతో టైం పట్టింది. మరి అప్పుడు నాకు శాంతం ఎక్కడుంది? ఆత్మలో అశాంతే ఉంది. ఎందుకు అంటే మరి నేను ధ్యానం చేస్తున్నా నాకింక అంత అవగాహన రాలేదు. నా ఫాదర్ లేకపోతే ఎట్లా? నేనసలు ఎలా ఉండాలి? నేనెవరితో షేర్ జేసుకోవాలి? ఇలా అన్నిటితోని నేను లోపల అంత అశాంతితోనే ఉన్నాను. అప్పుడు నాకు ఆత్మలో శాంతి లేదు. అంటే మన కళ్ళ ముందు ఎలా చనిపోతున్నా, ఏది జరుగుతున్నా మరి పుట్టిన వాడికి మరణం తప్పదు అని తెలుసుకున్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని మనం శాంతంగా ఉండాలి. ఆత్మలోని శాంతము. అప్పుడు కదా నువ్వు ఇప్పుడు పైలోకంలో మనకి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏంటి?
ఇప్పుడు ఆత్మలో నువ్వు శాంతంగా ఉంటున్నావా లేదా? ఒకరోజు దుఃఖం వస్తుంది, ఎందుకంటే మనసు అనేది ఉంది కాబట్టి, అది కామన్. అస్సలు ఏడవకుండా ఎవరమైతే ఉండలేం. కానీ ఎన్ని రోజులు ఏడుస్తున్నాము, ఎన్ని గంటలు ఏడుస్తున్నాము, ఎంతసేపు ఆ పెయిన్ లోపల అనుభవిస్తున్నాము అనేది కూడా ఉంటుంది. సో ఆ శాంతం మనకి ఎంతవరకు వచ్చింది? మరి ఆత్మలోని అభయము అంటారు, అంటే భయం లేకుండా ఉండడం. ఒకప్పుడు నేను రోడ్ క్రాస్ చేయాలంటే కూడా భయపడే అమ్మాయిని నేను. అంటే అప్పుడు నాకు భయం ఉంది కదా ఆత్మలో. మరి అసలు ఆ భయం లేకుండా ఎలా ఉండాలి అనేది నాకు ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి మీకు. చిన్నప్పుడు నుండి నన్ను బయటకు కూడా ఏదైనా నా బ్రదర్స్ తీసుకెళ్ళడం తోడు, నా ఫాదర్, అన్నీ నేను అలానే పెరిగాను. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నాకు చిన్నప్పటి నుండి కూడా ప్రతిదానికి భయమే నాకు. అలాంటిది నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక మెడిటేషన్ క్లాస్ అరేంజ్ చేశారు ఒక ఊర్లో. అదేంటి అంటే నేను ఆ రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత పర్మిషన్ తీసుకొని మరి నేను ఆ ఊరికి వెళ్ళాను. అంటే జర్నీ హైదరాబాద్ టు ఆ ఊరికి 3 అవర్స్, మళ్ళీ రిటర్న్ కూడా 3 అవర్స్. కానీ నాకు అక్కడ క్లాస్ ఉంటే నేను నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ బయలుదేరి మళ్ళీ నేను హైదరాబాద్కి వద్దామని నేను ప్లాన్ చేసుకున్నాను. ఆఫీస్ అయిపోయింది, నేను వెళ్ళాను. నేను అక్కడికి 3 అవర్స్ జర్నీ చేసి వెళ్ళిన తర్వాత నా మెడిటేషన్ క్లాస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయింది అంటే నా క్లాస్ అరేంజ్ చేసిన మేడంకి, ఆ క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయింది. సరి అయిన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. సో అది నాకు నైట్ 7 o'clockకి తెలిసింది. నాకు ఆ క్లాస్ అనేది క్యాన్సిల్ అయిపోయేసరికి చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. నేను 3 అవర్స్ జర్నీ చేసి వస్తే నాకు ఈ క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది అని నాకు ఆ మేడం మీద కొంచెం కోపం కూడా వచ్చింది. సో నేను రిటర్న్ మళ్ళీ నేను హైదరాబాద్కి రావాలంటే 3 అవర్స్, అంటే ఆల్మోస్ట్ వెంటనే బస్ దొరకాలి, అన్నీ చేయాలి. నేను హైదరాబాద్లో ఇమ్లీబన్ బస్ స్టేషన్లో దిగేసరికి నైట్ 12 o'clock అయింది. 12 అయింది. నాకు లోపల భయమేస్తుంది. నేను ఇంటికెళ్ళాలంటే మళ్ళీ ఒక 45 మినిట్స్ ఏం చేయాలి? కానీ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను. వెళ్ళాను. వెళ్తున్నంత సేపు కూడా చాలా టెన్షన్‌గా కూర్చున్నాను. అమ్మో! క్యాబ్‌లో డ్రైవరు, నేనొక్కదాన్నే, రోడ్ల మీద చాలా తక్కువ మెంబర్స్. ఆ టెన్షన్‌తో నేను అలా వెళ్ళి ఇంటికి సేఫ్‌గా నేను రీచ్ అయ్యాను. అయిపోయింది. నెక్స్ట్ డే నాకు ఆ మార్నింగ్ మేడం కాల్ చేశారనమాట. నాకు చాలా కోపం వస్తుంది. కానీ నాకు ఇంట్యూషన్ వచ్చింది. ఏమని అంటే, "నువ్వు తనని ఏమనకు. నువ్వు ఆ భయం నుండి బయటపడడానికి, అంటే నైట్ 12 కూడా నువ్వు ఎంత ధైర్యంగా ట్రావెల్ చేస్తావనేది నీకు నేర్పించడానికే ఆ క్లాస్ క్యాన్సిల్ అవ్వడము అదంతా జరిగింది." అంటే మనకొకటి నేర్పించాలి అంటే అక్కడ ఎవరో ఒకరు ఒక ఇన్‌స్ట్రుమెంట్ అవుతారు. ఇప్పుడు నాకు ఆ మేడం ఇన్‌స్ట్రుమెంట్ అయ్యారు. నాకు ప్రతి ఒక్కటి మనకు ఏది జరుగుతున్నా మనం ఒకటి దాని నుండి లెసన్ నేర్చుకోవచ్చండి. అంటే మనం నేర్చుకోవడానికి, అందుకే సార్ చెప్తారు కదా! నువ్వు ఓపెన్ మైండెడ్‌గా ఉంటే మనం అన్నీ నేర్చుకుంటామని. అలా నేను వచ్చిన తర్వాత ఆ భయం నుండి ఎప్పుడైతే బయటపడ్డానో, తర్వాత నేను ఎన్ని భగవద్గీత క్లాసులు చెప్పడానికి వేరే ఊర్లకెళ్ళినప్పుడు మిడ్‌నైట్ ఒక్కొక్కసారి 2:30కి, 3 కూడా నేను బస్సు దిగినా కూడా నేను అంత ధైర్యంగా ఇంటికెళ్ళిపోయేదాన్ని. అలా నేను 2 ఇయర్స్ నేను భగవద్గీత క్లాసెస్‌కెళ్ళాను. అంటే చూడండి, ఇప్పుడు ఆ భయం అనేది నాకు వెళ్ళిపోవడానికి అదొక కారణమైంది. సో మరిక్కడ ఆత్మలోని అభయము, దాని పేరే మోక్షము. ఎప్పుడైతే ఇక్కడ మనము ద్వంద్వాతీతుడివిక అంటారు. అంటే దేనికి చలించక. ఇప్పుడు మనము ఒకరిని అప్రిషియేట్ చేయంగానే ఫుల్లు హ్యాపీ అవుతాం. అదే ఎవరైనా కొంచెం అనగానే డల్ అయిపోతాం. అంటే మనం ఎవరికిస్తున్నామో అవతల పర్సన్ యొక్క నిర్ణయానికి మన లోపల ఫీలింగ్స్‌ని మనం అలా కాదు. అది ఇచ్చిన ఏది కాంప్లిమెంట్ ఇచ్చినా థాంక్స్ చెప్పాలి. నార్మల్‌గా ఉండాలి. అదే ఒక మాట అన్నా కూడా అది నార్మల్‌గా తీసుకునే స్థితికి మనము రీచ్ అవ్వాలి. అసలు భగవద్గీతలో ఏమీ లేదండి. మొత్తం సారాంశం ఒకటే. పని చేయాలి, ప్రతిఫలాన్ని ఆశించకూడదు. చేస్తూ వెళ్ళాలి. ఏది రావాలో అది అప్పుడే వస్తుంది. అలా ఏ సిట్యుయేషన్నైనా మనము చక్కగా మనకు అనుగుణంగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మనకి ధ్యానం ద్వారానే, జ్ఞానం ద్వారానే వస్తుంది. మరి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా! ముక్తి ఎప్పుడొస్తుంది మనకి? ఆ జ్ఞానం. ఒకప్పుడు నాకు జ్ఞానం లేనప్పుడు నేను నాన్ వెజ్ అంతా ఎంతో తిన్నాను. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, జ్ఞానం వచ్చిందో వెజిటేరియన్ అయ్యాను. ఇప్పుడు నేను కర్మలు చుట్టుకోవట్లేదు.
ఎందుకు ఎందుకు ఏం చేస్తే ఏ కర్మ వస్తుంది అనేది మన గురువు మనకి ఎంతో చక్కగా బోధించారు. మరి నా గత జన్మ చూసుకున్నాను, ఒక కర్మ చేయడం వల్ల ఎంత కర్మను మళ్ళీ దానికి ఎలా నేను తెచ్చుకుంటాను అనేది నాకు అర్థమైంది. ఒక మాట పత్రి సార్ చెప్తారు, మాట మీద ధ్యాస. అండ్ నీ నోటిలోని మాటే నుదుటి మీద రాత అంటారు. అంటే మనము ఫస్ట్ ఒక మాట మాట్లాడే ముందు ఒక ఎరుక అండి. అంటే ఇది మాట్లాడొచ్చా లేదా, ఎంతవరకు నేను మాట్లాడాలి, ఇదంతా మనకు ప్రాక్టీస్ వలన ఏమవుతుంది అంటే మాటలోని సత్యం, అంటే అప్పుడు మనం ఒక సత్యమే మాట్లాడతాం. ఏదో నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడాలనేది ఒక ఎరుక స్థితి మనకు వస్తుంది. ఎప్పుడైతే మాటలోని సత్యం మనం మాట్లాడుతూ ఉంటామో, ధర్మంలో మనం ఉంటామో, మరి మనం ఏది కావాలనుకుంటే అది చక్కగా మనం ఒక ప్రమోషన్ మీద ఇంకొక లోకానికి వెళ్తాం. చూడండి, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, చేతలోని న్యాయము, మరి ఇవన్నీ దాని పేరే ధర్మము అంటారు పత్రిజీ. చేతలో న్యాయం అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మరి భగవద్గీతలో మనందరికీ తెలుసు, ద్రౌపదికి అంత జరుగుతూ ఉంటది. అలాంటప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ ఉంటారు, భీష్మాచార్యుడు అందరూ. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు. అంటే అక్కడ చేతలో న్యాయం ఉందా లేదు, ఒక్కరు కూడా ఇది కరెక్ట్ కాదు అని కూడా ఎవరు చెప్పలేకపోయారు. అంటే ఇలా మనం కూడా మన నిత్య జీవితంలో నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను అంటే మనం తెలుసుకోవడము వినడమే కాకుండా ఆచరించి చూపించాలి. అప్పుడే మన ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల అనేది ఉంటది. సో ఇలా నేను ఏది జరుగుతా ఉన్నా నా సిచ్యువేషన్లో నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఎలా ఉన్నాను, 2007 అమ్మాయి, 2008 అమ్మాయి, 2009 అమ్మాయి, 2024 అమ్మాయి ఎలా ఉంది అనేది ఎప్పుడు నేను చెక్ చేసుకుంటూనే ఉంటాను. సో ఇప్పుడు మరి పిరమిడ్ కాల్ సర్వీసెస్ గురించి మేడం చెప్పారు కాబట్టి పిరమిడ్ కాల్ సర్వీసెస్ అసలు ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ టైం కరోనా టైంలో పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేది ఏర్పాటు చేయబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ నేను తీసుకోవడానికి నాకు నవకాంత్ గారు, పిఎంసిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ నవకాంత్ గారు నాకు కాల్ చేశారు. నేను చక్కగా అప్పుడు లీవ్ పెట్టి నేను వేరే దగ్గర జాబ్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను లీవ్ పెట్టేసి హాయిగా రిలాక్స్ మోడ్లో ఉందాం అనుకున్న టైంలో పత్రి సార్ ఇలా ఒక వర్క్ వచ్చింది, పత్రి సార్ మీ పేరే సజెస్ట్ చేశారు, అందుకే నేను మీకు కాల్ చేశానని చెప్పారు. ఏంటి అంటే ఇంట్లోనే ఉండి ధ్యానం నేర్పించడము అని చెప్పారు. ఇంకా సార్ చెప్పిన తర్వాత చేయకపోవడం ఏంటి, మేము ఖచ్చితంగా ఆ వర్క్ తీసుకుంటామని అలా ఇది వచ్చింది పిరమిడ్ కాల్ సర్వీసెస్. దానికంటే 2 days ముందు ఏం జరిగింది అంటే మా మదర్ న్యూస్ చూస్తారనమాట. నేను కూడా మా మదర్ పక్కన, అసలు నాకు ఇష్టం ఉండదు టీవీ కూడా, నేను అంత ఎక్కువ చూడను, అందులో న్యూస్ అంటే నేను అస్సలు చూసేదాన్ని కాదు. కానీ మా మదర్ చూస్తుంటే ఎందుకు ఆ రోజు ఇంట్రెస్ట్గా చూస్తున్నా, కరోనా వల్ల ఇంతమంది చనిపోతున్నారు, కరోనా వల్ల అంతమంది చనిపోతున్నారు, ఇలా వింటుంటే అలా చూస్తూ ఉంటే అప్పుడు నాకు పత్రి సార్ ఆస్ట్రల్గా వచ్చి, చూడు ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుంది, నువ్వేం చేయవా మరి అన్నారు. అసలు ప్రపంచం మీద జరుగుతూ ఉంటే నేనేం చేస్తాను, సార్ నన్ను అడుగుతున్నారు అని నేను అనుకున్నాను. అలా అయిందో లేదో 2 daysకి ఫోన్ ద్వారా ధ్యానం నేర్పించాలి అని చెప్పడము, అది రావడము. సో ఏంటి అంటే అప్పుడు ఈ ధ్యానం అనేది మనం మాట్లాడుతుంటే మరి మొత్తం అందరూ ఆ కరోనా భయంతో, ఫియర్తో అలాంటి ఉన్న టైంలో పిరమిడ్ మాస్టర్స్ యొక్క ధ్యానం చెప్పడము, మరి క్లాసెస్ కండక్ట్ ఆ శబ్ద తరంగాలు అనేది కూడా అంతటికి వెళ్ళిపోతాయి కదా. సో అలా నేను పిరమిడ్ కాల్ సర్వీసెస్ తీసుకున్న టైంలో ఏం నాలెడ్జ్ లేదండి. జూమ్ అంటే తెలియదు, అసలు ఏమీ తెలియదు. కనీసం టెక్నికల్‌గా పూర్ అనమాట. సారేమో చెప్పారు. సరే అప్పుడు చక్కగా టీమ్ అంతా ఫామ్ అయింది. ఒక్క అబ్బాయి మాత్రం తమ్ముడనమాట. చింటూ అంటాం మేము నిక్‌నేమ్. యాక్చువల్ నేమ్ రాజమౌళి. అక్క నేను సపోర్ట్ చేస్తాను, మీరంతా తీసుకోండి అంటే అలా ఒక 5 members టీమ్ ఫామ్ అయ్యి, ఒకరు 3 o'clock హోస్టింగ్ చేయాలి, ఒకరు నైట్ మెడిటేషన్ చేపించాలి, ఒకరు ఫ్లైయర్స్ చేయాలి. ఇలా వర్క్ అంతా డివైడ్ చేసుకొని, ఫస్ట్ అసలు ఈ వర్క్ డివైడ్ కాకముందు కూడా పేపర్ యాడ్ ఇచ్చారనమాట. పేపర్ యాడింగ్‌గానే మాకేం తెలుసు అంత పెద్ద ఎత్తున ఫోన్స్ వస్తేనే ఒకే రోజు 100 కాల్స్ వచ్చేవన్నమాట.
ఒకరం ఫోన్ మాట్లాడే వాళ్ళం, ఒకరు నెంబర్ నోట్ చేసుకునే వాళ్ళం, ఒకరు మెడిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. పత్రి సార్ అయితే డైలీ కాల్ చేసేవాళ్ళు. సార్ అడిగేవాళ్ళు, ఎన్ని కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారు, మీరేం చెప్తున్నారు, ఏ ఊర్ల నుండి కాల్స్ వస్తున్నాయి, ఇలా సార్ అడిగేవాళ్ళు. సార్ అడిగేసరికి మాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది. ఎందుకంటే సార్‌కి అప్డేట్ ఇవ్వాలి కదా! నైట్‌కి ఎన్ని కాల్స్ వచ్చాయి, ఏ ఊర్లో, ఆ ఇంట్రెస్ట్‌తో మేమందరం కూడా చాలా ఇష్టంగా పని చేసేవాళ్ళం. అలా అప్పుడు సార్ దీనికి పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని పేరు పెట్టారు. అప్పుడు ఇంకా పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడము. వెంటనే సీనియర్ మాస్టర్స్‌ని పిలిచి వాళ్ళ ద్వారా 3:00కి ఫస్ట్ టైమ్ సెషన్ ప్లాన్ చేయడము. మార్నింగ్ గైడెడ్ మెడిటేషన్, నైట్ గైడెడ్ మెడిటేషన్. అలా ఈ 3 సెషన్స్ అనేవి స్టార్ట్ చేశాము. సో, ఒక 1 మంత్ అలా అయిన తర్వాత ఇంకప్పుడు సార్ ఒక 15 డేస్ అయితే ఆల్మోస్ట్ డైలీ కాల్ చేసి అప్డేట్ అడిగి తీసుకునేవాళ్ళు. అలా పిరమిడ్ కాల్ సర్వీసెస్ వచ్చింది. ఇప్పటి వరకి గూడా పిరమిడ్ కాల్ సర్వీసెస్‌లో ఈ 3 సెషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి మా టీమ్ మెంబర్స్ గూడా చాలా చక్కగా కోఆపరేట్ జేస్తారు. అందరము ఒక టీమ్ అంటే ఒక యూనిటీతో జేస్తాం. నువ్వు ఈ పని జెయ్యి, ఒకవేళ ఒకరికి అది కుదరకపోతే ఇంకొకరం దాన్ని తీసుకోవడము, ఆ వర్క్ చేయడం అనేది ఇప్పటి వరకి గూడా జరుగుతా ఉంది. అది పిరమిడ్ కాల్ సర్వీసెస్ రావడానికి కారణం అన్నమాట. సో, ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను రీసెంట్‌గా యాంకర్‌ని తర్వాత పిరమిడ్ కాల్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పీఎంసీకి ఎందుకొచ్చానో చెప్పి నేను ఇంకొక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. అలా అయిపోయింది. నేను ఇంకా నా జాబ్‌కెళ్తున్నాను. ఎళ్దాం అనుకున్నా. నేను లీవ్ పెట్టాను కదా! ఆల్మోస్ట్ ఒక కొన్ని డేస్ పైనే పెట్టాను. ఇంకా నా ఓల్డ్ జాబ్‌కే ఎళ్దాం, ఇంకా లీవ్ అయిపోయిందని పత్రి సార్‌కి కాల్ చేశాను. అప్పుడు సార్ బెంగుళూరులో ఉన్నారనమాట. సార్ ఇట్లా లీవ్స్ అన్నీ అయిపోయినాయి. పిరమిడ్ కాల్ సర్వీసెస్ కూడా చక్కగా ఇట్లా అందరం కలిసి వర్క్ చేస్తున్నాము. ఇంక నేను రేపటి నుండి జాబ్‌కెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే, "నువ్వెళ్లి పీఎంసీలో జాయిన్ అవ్వు" అన్నారు. నాకసలేం అర్థం గాలే. కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ గూడా సార్ ఇవ్వకుండా, "నువ్వు వెళ్లి నౌకాంతని కలువు, పీఎంసీలో జాయిన్ అవ్వు" అని చెప్పి ఫోన్ పెట్టేశారనమాట. ఇంకా నాకు అంతకుముందున్న జాబు నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ అనమాట. 6 అవర్స్ ఒక చక్కటి అంటే నేను దానికక్కడ అలవాటు పడిపోయానింక. నాకున్న ఇంటి నుండి పీఎంసీ 1 ½ అవర్ జర్నీ. ప్లస్ మళ్ళీ నాకు టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. పీఎంసీలో అంటే మొత్తం నాకు టోటల్లీ డిఫరెంట్ ఇక్కడ. మెడిటేటర్‌ని ఆఫ్‌కోర్స్. కానీ అక్కడ వర్క్‌కి సంబంధించి నాకు వర్క్ వచ్చో రాదో నాకు తెలియదు. కానీ పత్రిజీ చెప్పారు కదా! అని వెళ్ళి నేను నందా సార్‌ని ఇంకా ఆనంద్ సార్, నౌకాంత్ సార్ అందరూ కలిసి మరి టైమింగ్స్ ఏంటి? ఎలా వస్తావు? అలా ముగ్గురు కలిసి మాట్లాడి ఇంకా సార్ చెప్పారు అంటే ఆబ్వియస్‌లీ ఎలాగో ఇస్తారు. ఇంటర్వ్యూ ఏం లేకుండానే పీఎంసీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ నాకొచ్చింది న్యూస్ అన్నమాట. న్యూస్ చేయమన్నారు. అలా ఇంకా న్యూస్ అంటే పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఉన్న అమ్మాయినే కాబట్టి ఇంకా న్యూస్ అంతా తీసుకొని అలా ఫస్ట్ నేను న్యూస్ అంతా కలెక్ట్ జేసి యాంకర్ చెప్తే ఆ న్యూస్ అంతా స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చేదాన్ననమాట. అలా పీఎంసీలో ఆ రోజు నుండి ఈ రోజు వరకి పీఎంసీలోనే కంటిన్యూ అవుతూ ఉన్నాను. దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, యాంకరింగ్ కొన్ని డేస్ హెచ్ఆర్‌గా చేశాను. అలా అక్కడ ఏ రోల్ ఖాళీగా ఉంటే ఆ రోల్‌లో కొన్ని రోజులు ఉంచుతారు. మళ్ళీ ఇంకొక రోల్ ఇస్తారనమాట సిట్యుయేషన్‌ని బట్టి. సో, దాని తర్వాత రీసెంట్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే పెట్టుగోడలు. యాంకర్‌ని కాబట్టి పెట్టుగోడల్లో పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా వాళ్ళ యొక్క జర్నీని ఇంటర్వ్యూ చేయమని, అంటే మా గురువు పత్రిజీ. అంటే పత్రిజీతో వాళ్ళకున్న ఇంటరాక్షన్‌ని ఇంటర్వ్యూ చేయమని నన్ను పంపించారు పీఎంసీ మేనేజ్మెంట్. హ్మ్. సో, నేనలా పెట్టుగోడలుకి వెళ్ళాను. ఎంత వండర్‌ఫుల్ అంటే పత్రి సార్ చెప్తున్న వాటిని వాళ్ళు ఎంత చక్కగా ఆచరిస్తున్నారు అనడానికి నాకు ఆ గ్రామం ఒక ఆదర్శంగా అనిపించింది. అక్కడ ఒకతను ఉన్నారు రామకృష్ణ అని. అంటే వాళ్ళు చదువుకుంది గూడా ఆహ్, చాలా తక్కువ. అంటే సెకండ్ క్లాసో, థర్డ్ క్లాసో అంతే. వాళ్ళకి సంవత్సరం అంతా కష్టపడితే ఒక 10,000 వస్తాయి. అంటే వరి అన్న విత్తనం ఉంది, ఆ సీడ్ ఉంది అన్న విషయం కూడా వాళ్ళకి 10 ఇయర్ బ్యాక్ వరకి తెలియదు. సో, వాళ్ళు ఏం తినేవాళ్ళంట అంటే ఆకుకూరలు ఏవైతే పండితే వాటిని వండుకొని ఆకుకూరలనే తినేవాళ్ళు.
అలా వాళ్ళ జీవన విధానం అంటే అల్లూరి సీతారామరాజు ఎక్కడైతే పోరాటం చేశారో గిరిజనుల కోసము ఆ ప్రాంతం అన్నమాట ఇది. ఆ పెట్టుగోడలు, ఆ సరౌండింగ్స్ విలేజ్ అంతా. సో అక్కడ వాళ్ళు ధ్యానం చేస్తూ, వాళ్ళకి ధ్యానం పరిచయమైంది. ధ్యానం చేస్తూ ధ్యానంలో కూర్చొని ధ్యానంలో వచ్చిన కొలతల ఆధారంగా వాళ్ళు పిరమిడ్ నిర్మించుకున్నారు. వాళ్ళకి ఏ ఇంజినీర్ వెళ్ళలేదండి వాళ్ళ ఊరికి. పిరమిడ్ ఇలా కట్టు, స్ట్రక్చర్ ఇలా రావాలి, ఈ కొలతలతో రావాలని ఏ ఇంజినీర్ వాళ్ళకి గైడ్ చేయలేదు. వాళ్ళు ధ్యానంలో కూర్చొని ధ్యానం ద్వారా వస్తే వాళ్ళు ఒక పిరమిడ్‌ని ఎంత చక్కగా నిర్మించుకున్నారు అంటే, అది కూడా రోజువారీ కూలికెళ్తూ రూ. 1500 రూ. 1000 పర్ డే వస్తే 500 కుటుంబానికి 500 పిరమిడ్‌కని దాచిపెట్టి 1 ఇయర్‌లో ఆ గ్రామంలో ఎవరైతే ధ్యానము శాకాహారులయ్యారో వాళ్ళంతా కలిసి ఒక పిరమిడ్‌ని నిర్మించుకున్నారు. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? సెకండ్ ఏంటి అంటే, ఒకామె అసలు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు వింటుంటే నేను 28 ఇంటర్వ్యూస్ చేశాను 3 డేస్‌లో. మామూలుగా అయితే లైటింగ్ కింద ఇంటర్వ్యూస్ చేయాలి అంటే, ముందసలు ఒక్కరోజు 4 ఇంటర్వ్యూస్ కంటే ఎక్కువ చేయలేం. ఇంకా అనుకుంటే ఇంకో 2 చేస్తామేమో. కానీ నేను 28 ఇంటర్వ్యూలు, అది కూడా 3 గ్రామాలు, 4 గ్రామాలు తిరిగితే మొత్తం 35 ఇంటర్వ్యూస్ అన్ని చేసినా నేను టైర్డ్ అవ్వలేదు. ఎందుకు నేను టైర్డ్ అవ్వలేదంటే, బికాస్ ఆఫ్ అవతల వ్యక్తి అంత ప్యూర్‌గా ఉన్నారు. అక్కడ నుండి నాకు ఎంత ఎనర్జీని నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను అంటే, వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం మాటలోని సత్యము, మాటలోని ఎరుక, ఏదైతే వాళ్ళకి సత్యం తెలిసిందో, ఆ సత్యాన్ని ఆచరిస్తూ జీవిస్తున్న పీపుల్‌ని నేను పెట్టుగోడల్లో చూశాను. సో, అక్కడ ఇంకొక మేడమ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, తను అంగన్వాడీ టీచర్. అంటే అంగన్వాడీ టీచర్ అంటే ఒక 2000 నెలకు 3000 అంతే, ఐ థింక్ అంతకంటే ఎక్కువ రావు నాకు తెలిసి. అంతొస్తది. అది ఆమె ఆమె ఆహ్, జాబ్ అన్నమాట. సో, అక్కడ ఏంటి అంటే, అక్కడ పిల్లలకి హ్మ్, పోషకాహార లోపం ఉన్నప్పుడు ఎగ్స్ పెట్టమని ఎగ్స్ పంపిస్తారు అంగన్వాడీ సెంటర్‌కి. ఖచ్చితంగా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ఆ ఎగ్స్ పెట్టాల్సిందే అన్నమాట. సో, అది. అయితే ఆమెకేంటి అంటే పత్రి సార్ చెప్తారు కదా! శాకాహారిగా ఉండాలని, మరి పెట్టడం కూడా రాంగే అని చెప్తారు కదా! కానీ నాకిక్కడేమో ఎగ్స్ కంపల్సరీ పెట్టాలంటున్నారు కదా! అని ఆమె ఏం చేశారట అంటే, ఒక లెటర్ పెట్టుకున్నారంట కలెక్టర్‌కి. నేను ఎగ్స్ మాత్రం పెట్టను, కావాలంటే మీరు దాని ప్లేస్‌లో వేరే ఏవన్నా ఇవ్వండి అంటే, ఆ కలెక్టర్ అన్నాడంట, "నువ్వు గాకపోతే ఎంతో మందున్నారు ఈ ఉద్యోగం చేసేవాళ్ళు. నువ్వు చదువుకున్నది కూడా అంతంత మాత్రమే. ఏదో మీరు పూర్ పీపుల్ అని మేము మీకు ఉద్యోగం ఇస్తే, నేనింక ఎగ్గు పెట్టను, అక్కడున్న పిల్లలకి అది పెట్టను అని మాట్లాడుతున్నావు. నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తానని" చెప్పారంట. అక్కడున్న ఆ పెట్టుగూడలో ఆ మేడం పేరు భారతి అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా పేరు గుర్తులే. ఆమె ఏమన్నారట అంటే, "నా ఉద్యోగం ఉన్నా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, కానీ నా గురువు శాకాహారమే తినాలి, శాకాహారమే పెట్టాలని చెప్పారు. నేను అది మాత్రమే ఆచరిస్తానని" అనుకుందంట. కానీ కొంచెం భయపడి ఆ ఎగ్స్‌ని ఏం చేసిందంటే, ఎగ్ పెట్టకుండా ఆ ఎగ్స్‌ని అమ్మేసి వచ్చిన డబ్బులతో స్వీట్స్ కొనుక్కొచ్చి పిల్లలకు పంచిపెట్టిందంట. ఆ రోజు నైట్ ధ్యానంలో కూర్చుంటే ఆ కోడి పిల్లలన్నీ కనపడి, "నువ్వు మమ్మల్ని అమ్మేసావు కదా! ఆ ఎగ్స్ నెక్స్ట్ బేబీ అయితాయి కదా! నువ్వు మమ్మల్ని అమ్మేయడం వలన వాళ్ళు ఆ ఎగ్స్‌ని తినేసారు. మరి మేము బేబీ గూడా అవ్వకుండా నువ్వు ఆపావు కదా! ఆ ఎగ్స్‌ని అమ్మడం వలన" అని మెసేజ్ ఇచ్చాయంట. అంటే నేను అమ్మి ఆ వచ్చిన డబ్బులతో గూడా నేను స్వీట్స్ పెట్టకూడదు. అంటే నేను ఎగ్స్ అనేదే నేను మొత్తానికి సెంటర్‌కి రానివ్వకుండా రిజెక్ట్ జేయాలి అనుకుందంట. ఇంకా కలెక్టర్‌కి రిటర్న్ పెట్టుకోవడం, ఆయన తిట్టడం అంతా జరిగింది కదా! సో, ఏదైతే అదయింది అని ఆమె డిసైడ్ అయిపోయిందంట. ఉంటే ఉంటది ఉద్యోగం. పోయినా గూడా నా గురువు నాకు ఇంకొక దారి చూపిస్తాడు కదా! అని అనుకోని అంతే ఉండి, అక్కడ పిల్లలకి వాళ్ళ తోటలో పండుతున్న కూరగాయలతోని, ఆకుకూరలతోని చక్కగా ఇంట్లో తనకు వంట వండి తీసుకెళ్ళి తనకున్న ఆ పిల్లల్ని ఉన్నారంట. ఈ మేడం పిల్లలకి ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేశారో, ఆ మేడం పిల్లలకి గూడా వేడి చూస్తున్నప్పుడు మిగతా ఎగ్గు తినే పిల్లలకి, హ్మ్, మాంసాహారం తినే పిల్లల కంటే కూడా ఈ మేడం హ్యాండ్ ఓవర్‌లో ఉండి చక్కగా శాకాహారం తిన్న పిల్లలకు మాత్రమే ఏ గ్రేడ్ వచ్చిందంట. ఇప్పుడు చూడండి, నమ్ముకున్న సిద్ధాంతము, గురువును పట్టుకొని, ఆ గురువు మీద విశ్వాసంతోని ఆయన సిద్ధాంతాలని ఆచరించడం వలన మన ఉద్యోగాలు పోవు, కానీ పరీక్షలొస్తాయి, మాటలొస్తాయి. తట్టుకొని నిలబడితే అనుక్షణం నేనున్నాను అని కాపాడుకుంటాడు ఆ గురువు.
ఇప్పుడు ఆమె ఉద్యోగం పోలేదు. కలెక్టరే పిలిచి ఎలా మరి ఎగ్స్ రిజెక్ట్ చేసావు కదా, ఏం పెట్టి నీ పిల్లల్ని అలా తయారు చేసావు అంటే, నా తోటలో కూరగాయలన్నీ తెచ్చి ఆకుకూరలు తెచ్చి నేను పెట్టాను, వాటితో ఇలా వాళ్ళు చక్కగా ఉన్నారు అంటే, ఇప్పుడు ఆమె ఉద్యోగము పోలేదు, వాళ్ళ పిల్లలకి మాత్రం తను వెజిటేరియనే పెడతా ఉంది. మరి ఇలా ఆ గ్రామము ఇంకా ఏంటి అంటే వాళ్ళు నాకెంత ముచ్చటేసింది అంటే వాళ్ళ అనుభవాలు వింటుంటే, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని వెజిటేరియన్ కాకపోతే ఇవ్వరంట వేరే కుటుంబంలోకి. వాళ్ళు వాళ్ళ గ్రామంలోకి వెజిటేరియన్ కాకపోతే వేరే ఊర్లో అమ్మాయిని గానీ అబ్బాయిని కానీ వాళ్ళ ఇంటికి కోడలుగా గానీ అల్లుడిగా గానీ తెచ్చుకోరంట. వెజిటేరియన్ అయితే మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారంట. సో, ఇది కాకుండా ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, వాళ్ళ బంధువుల ఇళ్ళల్లో మామూలుగా అయితే చాలా చిన్న చిన్న కుటుంబాలనమాట. అంటే జీతం వస్తేనే అప్పుడు ఆ సరుకులు కొనుక్కొని తింటారు. అది వాళ్ళ లైఫ్ స్టైల్. అలాంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళ బంధువుల ఇళ్ళకి ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళసలు అక్కడ మరి వెరైటీస్ ఉంటాయి. నిజం చెప్పాలంటే టెంప్టింగ్ వస్తది. ఎవరైనా తింటారు. కానీ వాళ్ళు అక్షంతలేసి అక్కడ ఏమీ తినకుండా ఇంటికొచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళు చక్కటి శాకాహార భోజనం వండుకొని, మరి పత్రి సార్ చెప్తారు కదా, మనము బయట వేరే వాళ్ళు వండింది, నాన్ వెజ్ తినేవాళ్ళు వండింది తినొద్దంటారు కదమ్మా! అందుకే మేమెవ్వరము తినము. మా ఇంటికొచ్చిన తర్వాత మాత్రమే మేము మా చేతులతో మేము వండుకొని తింటామని చెప్పారు. అంతే కాకుండా వాళ్ళ పాత్రలన్నీ కూడా అంతకుముందు నాన్ వెజ్ తిన్న పాత్రలన్నీ తీసేసి వాళ్ళకున్న బడ్జెట్‌లోనే మళ్ళీ వాళ్ళు కొత్త పాత్రలు కూడా కొనుక్కున్నామని చెప్పారు. ఇంతకంటే ఇంక పత్రి సార్ బోధనలు ఇప్పటివరకు వాళ్ళు మెడిసిన్ వేసుకోలేదంట. మరి ఏం చేస్తారు ఏదైనా వస్తే అంటే, "పత్రిజీ చెప్పారు కదమ్మా 4, 5 గంటలు ధ్యానం చేయమన్నారు. దేనికైనా పరిష్కారం ధ్యానమే అన్నారు కదా! మేము ధ్యానంలో కూర్చుంటామని" చెప్పారు. సో, ఇదండి నా రూరల్ మాస్టర్స్‌తో నా జర్నీ. అంటే నా ఎక్స్‌పీరియన్స్. ఐయామ్ సో హ్యాపీ. అలాంటి నిజంగా ఒక దేవతల గ్రామం అనిపిచ్చింది నాకది చూస్తే. ఒక దేవతలని ఇంటర్వ్యూ చేయడానికెళ్ళాను అనిపిచ్చింది నాకు. చక్కగా పత్రి సార్ చెప్పింది వినడంతో పాటు ఆచరిస్తున్న గ్రామము. ప్రతి ఒక్కరు పెట్టుగోడల్ని సందర్శించండి. అక్కడి యొక్క మాస్టర్స్ అనుభవాలు వినండి. అంత అద్భుతంగా ఉన్నది వాళ్ళ జీవన శైలి అంతా. Yeah, thank you, Anita ma'am. Thank you so much for this opportunity. Thank you. థ్యాంక్ యూ రజిత మ్యామ్. ప్రతి ఒక్క అనుభవం అద్భుతం. మరీ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పిన పెట్టుగోడలు వాళ్ళ అనుభవాలు అయితే చాలా అద్భుతం అండి. మీరు అక్కడికి వెళ్ళి వారిని తీసుకోవటం, ఆ ఎనర్జీ ఫీల్ అవటం అది ఇంకా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆ ఊరి పేరు పెట్టుగోడలు అన్న ఆ పేరుకు సార్థకత అన్నమాట. ఎంత ఎంత వారికి గురువు మాట మీద గురి ఉందో చూడండి. Correct. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నమస్తే మేడం. Namaste. నా పేరు నాగపద్మ కుమారి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను రాజలక్ష్మతి గారు నన్ను తీసుకెళ్లారు పెట్టుగోడలు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మీరు చెప్పినట్టే నేను అలాగే ఫీల్ అయ్యాను మేడం. నేను అన్నాను, ధ్యానంలోకి రాకముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అంటే, మేడం సాయంత్రం డాన్స్ వేసి చూపిస్తాం మేడం మీకు అని చెప్పి ఆ డాన్స్ వేసి చూపించారు. ఆ పిల్లలు కూడా మేము ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాం మేడం, మేము ఇప్పుడు బిఎస్సి బిఈడి చేశాను మేడం అన్నారు. ఇంకో చోట తీసుకెళ్తే ఆవిడ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అంట. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఆ స్పీచ్ ఇస్తుంటే మనం కూడా చెప్పలేము ఆ స్పీచ్, అంత బాగా చెప్పారు. రకరకాల కూరలు చేసి పెట్టారు, వాళ్ళ చేతులతో వాళ్లే పెట్టారు. 3 days ఉన్నాను నేను. అసలు ఎంత అద్భుతం అంటే ఇంకా అక్కడి నుంచి రావాలనిపించలేదు మేడం. అది ఆ ప్రదేశం కూడా చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు రిసీవ్ కూడా ఎంత బాగా చేసుకుంటారంటే, బొట్టు పెట్టి బియ్యంతో కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్తారు. ప్రతి ఒక్క మాస్టర్ ని అలా తీసుకెళ్లేవాళ్ళు. మా ఆచారం అమ్మ అని వెళ్ళేటప్పుడు అందరికి బొట్టు పెట్టి పంపించేవాళ్ళు మేడం. ప్రతి ఒక్కళ్ళు అది చూడాల్సి, నేను ఎవ్వరు కనపడినా వాళ్ళకి ముందు అదే చెప్తాను, మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంటుందని. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మేడం, మీరు చెప్తుంటే మళ్ళీ నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి మేడం. చాలా అద్భుతం మేడం. ప్రతి ఒక్కళ్ళు అది కంపల్సరీ చూడాల్సిన. ప్రతి 250 మంది అందరూ శాకాహారులే, ఒక్కళ్ళు కూడా మాంసం తీసుకోరు.
వచ్చిన దాంతో ప్రతిరోజు ధ్యానం చేసుకుని పనిలోకి వెళ్తారు, మళ్ళీ వచ్చి స్నానం చేసి ధ్యానం చేసి అప్పుడు పడుకుంటారంట. అది చాలా విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ. నాకు ఇది గుర్తు చేసినందుకు మీకు ఇంకోసారి ధన్యవాదాలు కల్పించుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ మ్యామ్. సో అనిత, ఇది లొకేషన్ అడుగుతున్నారు అనిత మ్యామ్, పెట్టుగోడలు ఎక్కడ అని చాట్ బాక్స్ లో. ఇది డాడీ చెప్పండి. ఇది వైజాగ్ నుండి 3.5 కిలోమీటర్స్ అండి. అక్కడికి వస్తుంది. ఇంకా వైజాగ్ మచిలీపట్నం వాళ్ళకి అరకు మధ్య ఉందనుకుంటాను, నాకు కరెక్ట్ గా తెలీదు. నేను మీకు తర్వాత మీకు పెడతాను మేడం అది. ధనకుమార్ గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేస్తారు. చాలా బాగుంది మేడం, ఫస్ట్ టైం వింటున్నా మీ ఎక్స్పీరియన్సెస్. సో చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ ఆ యూ సార్. సెంటర్ ఇంకా రన్ అవుతుందా మేడం? మీరు చెప్పారు కదా. లేదు అంటే ఇప్పుడు లేదు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అది క్లోజ్ అయింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ ధ్యానంలో కూర్చొని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి ఆ పిరమిడ్ రావాలనేది, అది ఎలా సాధ్యం మేడం? అది ఎందుకు సాధ్యం కాదు చెప్పండి? వాళ్ళకంతా నమ్మకం ఉంది, వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు, కూర్చోగానే వాళ్ళకి ఆ కనెక్షన్ వచ్చేసింది. అసలు ఇటుకలు, సున్నము అన్ని వాళ్ళే మోసుకున్నారు. ఇంకా వాళ్ళకి అక్కడ ఎవరు లేరు. వాళ్ళే వర్కర్స్, వాళ్ళే మనీ, వాళ్ళే ఇంజనీర్స్, వాళ్ళే అన్ని. ఈవెన్ తో ల్యాండ్ కూడా వాళ్ళలోనే ఒక ల్యాండ్ కూడా ఫ్రీగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకొకటి పుస్తకాలు అన్నారు కదా, మెలారెప్ప, అది తెలుగు పుస్తకమా? అవునండి, తెలుగులోనే ఉంది. ఇంగ్లీష్ లో ఉందో లేదో నాకు తెలియదు మరి. ఇంగ్లీష్ లో ఇంకేం వేరే పుస్తకాలు రైటర్ తో చదివారు మేడం? ఉన్నట్లుంది. ఇంకేమైనా పుస్తకాలు చదివారా మేడం? నేనా ఏం పుస్తకాలు చదివాను అంటే, ఫస్ట్ అయితే నాకు పత్రి సార్ ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు. ఏంటి అంటే, నీ జీవితం నీ చేతుల్లో ఉంది అనే బుక్ నేను పత్రిజీ గారి దగ్గర నుండి తీసుకున్నాను. అప్పటి వరకు నేను నా జీవితం నా చేతుల్లో ఉంది అని నేను అనుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే ఆ బుక్ చదివానో, సో మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, దాన్ని మనకు అనుగుణంగా మనం మలుచుకోవచ్చు అనేది ఆ బుక్ నుండి నేను నేర్చుకున్నాను. దాని తర్వాత నేను చదివిన ఫస్ట్ బుక్ ఏంటి అంటే, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై. అది టైటిల్ నన్ను బాగా అట్రాక్టివ్ చేసింది అనమాట. ఆస్తులు అమ్మేసి అతను ఆత్మశోధనకై, అంటే అసలు ఏంటి, నేనేంటి, ఎందుకు వచ్చాను అని ఆ శోధించడానికి అతను హిమాలయస్ అంతా ట్రావెల్ చేస్తాడనమాట. సో అది, దాని తర్వాత అవేర్నెస్, కొన్ని బుక్స్, ఇంకా హిమాలయ పరమ గురువులతో సహజీవనం, ఇలా బుక్స్ అంతా నేను కొన్ని చదివి ఉన్నాను. సూపర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. డాడీ, అది పెట్టుకోవడం గురించి ఒకసారి చెప్పండి, అక్కడ ఏరియా, అది లొకేషన్ కరెక్ట్. నమస్తే అందరికి. పెట్టుకోడలు పాడేరుకి అరకు మధ్యలో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు హెచ్తో స్టార్ట్ అవుతుంది, హనుమ ఏదో. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ లోపల వెళ్ళాలి. టోటల్ డిస్టెన్స్ వచ్చి ఇక్కడ నుంచి ఈ వైజాగ్ బస్ స్టాండ్ నుంచి 130 + 15 ఒక 140 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మేడం చెప్పినట్టుగా అక్షరాల నిజం వాళ్ళు జీవన విధానం. నేను ఇక్కడ గాజువాకలో యుఎస్ లో ఉంది పాప పద్మ, వాళ్ళ పిల్లలు, మేమంతా వెళ్ళాము. చాలా 1 డే నైట్ స్టే చేసి వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్లలోనే పడుకొని, మళ్ళా పిరమిడ్ లో డాన్స్ వేసుకొని, వాళ్ళు వండి, వాళ్ళతో పాటు నేను వండాను. కొన్ని వాళ్ళు కాయగూరలు తరిగి, కొన్ని బెండకాయలు అది నేను, వాళ్ళు రాజ్మాది వండారు, రసం తాగాము. చాలా చక్కగా గ్రూప్ మెడిటేషన్ అవి చేసుకున్నాము. చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళు మేడం చెప్పినట్టుగా అక్కడ విజిట్ చేస్తే అది ఆ అనుభూతి పొందుతారు. మాట్లాడుకోవడం కంటే చాలా బాగుంది. రజిత మేడం క్లాస్ ఫస్ట్ టైం నేను వినడం, అసలు ఉమ్మని ఉంటారు, మాట్లాడరు ఎప్పుడు. ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత చక్కగా చెప్పారంటే చాలా, లేకపోతే ఈ పాటికి ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయామండి ఆ మాటలు వినడానికి కోసమే. ఎప్పుడు పిఎంసికి వెళ్ళినా ఉమ్మని స్ట్రిక్ట్ గా ఉంటే ఇప్పుడు ఎవరో బాబు ఉమ్మని ఉంటారు అనుకున్నాను. ఈరోజు చక్కగా చాలా చాలా బాగా చెప్పారు. భగవద్గీత ఎసెన్స్ చెప్తుంటే నాకు ఆవిడ ఆచరించి చెప్తున్నారనేసి చాలా
నచ్చింది. థ్యాంక్ యూ మేడం. మీ మీద ఉన్న అపోహ పోయింది నాకు. ఎంత చక్కగా మాట్లాడారు. ఐఎమ్ సారీ. నాకు ఉండేది అలాగ, ఏం చేయను. ఇప్పుడు అది లేదు, తీసాను మైండ్ నుంచి. రజిత మేడం అంటే మాట్లాడగలుగుతారు, సీరియస్ పర్సన్ కాదు అంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ. ఇక్కడ మనం టోల్టెక్ 4 ఒప్పందాల్లో ఊహాగానాలు చేయవద్దు, ఇది ఒక ఒప్పందం గుర్తు చేసుకోవచ్చు అనమాట. వసుమతి గారు మాట్లాడండి. నమస్తే అమ్మా అందరికి. చాలా అద్భుతమైన క్లాస్ విన్నాము. ఆణిముత్యాలందరూ బయటకు వస్తున్నారు. పిఎంసి డిజిటల్ పెట్టడము ఎంత అద్భుతమో ఇప్పుడు అర్థం అవుతుంది మాకందరికి కూడాను. రజిత మేడం చెప్పిన మిలారెప బుక్ అనేది చాలా అద్భుతమైంది. ఒక గురువు శిష్యుణ్ణి ఎంత సానబెడతాడో దానిలో మనకు బాగా అర్థం అవుద్ది. ఆ బుక్ ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ఎంతో అద్భుతం. ఆస్తులు అమ్ముకున్నది కూడా గొప్ప బుక్. ఆ బుక్స్ 2 నేను చదివాను. సార్ రాసిన భగవద్గీత అనేది ఒక వరం మనకి, దాన్ని మనందరం కూడా తీసుకోవాలి, అద్భుతంగా చదవాలి. దానిలో పాయింట్లన్నీ కూడా ఆచరించాల్సినవి ఉన్నాయి. చాలా చాలా అద్భుతాలు నడుస్తున్నాయి. రజిత మేడంకి చాలా ధన్యవాదాలు. మేడం ఆశా కిరణ్ గారు, ఈ బుక్ అండి సార్ రాశారు, ఇది సార్ ద్వారా మనకు వచ్చింది. థ్యాంక్ యూ రజిత మ్యామ్. చక్కగా డాడీ చెప్పినట్లు మీ అనుభవాలను పంచుకున్నారు. భగవద్గీత సార్ అని చెప్పారు. ప్రతి ఒక్కరికి మీరు ఎంతో స్ఫూర్తినిస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని ఇచ్చి అక్కడ PCS లో అక్కడ కూడా మేడమే చూస్తుంటారండి. అక్కడ ఆపేసి ఇప్పుడు ఇక్కడ మనకి జాయిన్ అయ్యి తమ అనుభవాన్ని పంచుకున్నారు. మనందరికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మనందరి గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుందాం. మరి ఇంకా సమయం అయిపోయింది కాబట్టి చాట్ లో పెడుతున్నారండి అందరూ థ్యాంక్ యూ అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఇప్పటి వరకు చూసిన యూట్యూబ్ లో ఉన్నవారు, జూమ్ లో ఉన్నవారు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందువల్ల ఎక్కువ మందికి జ్ఞానం వెళ్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా చూసిన వారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ ఉంది PMC డిజిటల్, ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టారు. మన యూట్యూబ్ లైవ్ లో కూడా ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మరి మరలా 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.